అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ల కోసం అన్ని పార్టీలలోనూ ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో టికెట్లు దక్కవని భావిస్తున్న వారు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. దీంతో ఏపీలో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. టీడీపీ, జనసేన పొత్తుల నేపథ్యంలో చిచ్చు రగులుకుంది. జనసేన ఆశిస్తున్న స్థానాలలో టీడీపీ నుండి ఆశావహులు టికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్లు కూడా రంగంలోకి దిగుతున్నారు. బల ప్రదర్శనలతో ఒకరు, బెదిరింపులతో మరొకరు రాజకీయాలను రసవత్రంగా మారుస్తున్నారు. బీకాంలో ఫిజిక్స్ అనే కామెంట్తో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ నుండి టికెట్ ఆశిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన తన కుమార్తె షబానాకు టికెట్ ఇప్పించి కుమార్తె గెలుపు కోసం కృషి చేశారు. అయినా వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో షబానా ఓటమి పాలైంది. అయితే ఈసారి తానే పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ టీడీపీ, జనసేన పొత్తులలో భాగంగా ఆ స్థానం జనసేనకు దక్కే అవకాశం ఉండడంతో తాజాగా జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఈసారి టికెట్ ఇవ్వకపోతే ముస్లిం మైనారిటీలు ఉరేసుకుంటారని ఆయన అన్నారు. విజయవాడ పశ్చిమ నుండి బరిలోకి దిగేది తానేనని, గెలిచేది కూడా తానేనని పేర్కొన్న జలీల్ ఖాన్, టికెట్ ఎవరైనా అడగొచ్చు కానీ గెలిచే దమ్ముండాలి, అది నాకు ఉందని పేర్కొన్నారు. సర్వే రిపోర్ట్లో ఎవరికి విజయావకాశాలుంటే వారికే టికెట్ ఇస్తారు. విజయవాడ పశ్చిమ టీడీపీ, అక్కడ ఖచ్చితంగా టీడీపీ వాళ్ళకే టికెట్ ఇవ్వాలి, వేరే వాళ్ళు అడగడంలో తప్పులేదు కానీ గెలవాలి కదా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.